ఎంపీటీసీ శ్రీ భీమా నాయక్ గారికి మీరందరూ కూడా సాధారణ స్వాగతం పలుకుతున్నాం. స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ గౌరవ సెక్రటరీ గారు డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు ఈ స్ఫూర్తిని అందించి ఈనాడు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఈ బృహత్ కార్యక్రమానికి అంకురార్పణ చేయడానికి విచ్చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. విచ్చేసినటువంటి కార్యక్రమ అతిథులందరూ కూడా దయచేసి వేదిక ముందు వరుసలో కూర్చోవలసిన సమయంలో ఈనాడు కార్యక్రమం చేసినటువంటి మన గౌరవ ఆత్మీయ అతిథి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి ప్రియదర్శి గారికి స్వాగతం సుస్వాగతం. జమీలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి. విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. గారిని వేదికపైకి సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సభాధ్యక్షత వహించ పరిస్థితిగా గట్టిగా చప్పట్లతో మన గౌరవ డిఓ గారిని వేదికపైకి సాధారణంగా సవినయంగా ఆహ్వానించుకుందాం. గౌరవనీయులు యాదాద్రి భువనగిరి జిల్లా పంచాయత్ చైర్మన్ శ్రీ ఎల్రెడ్డి సందీప్ రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చైతన్య రెడ్డి గారికి ఎంఈఓ భీమినగర్ రావర్ధన్ రెడ్డి గారు నా వృత్తిని నేను ప్రేమిస్తున్న తాను ప్రేమిస్తూనే కాకుండా అందరి చేత ప్రేమింపజేస్తున్నటువంటి సమున్నత పరిపాలనా దక్షులు ఈ కార్యక్రమ గౌరవ అతిథులు తెలంగాణ విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు ఐఎస్ గారిని వేదికపైకి సాధారణంగా సవినయంగా మీ అందరి తప్పకుండా మధ్య వారిని విజయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సౌజన్యం అందించినటువంటి గౌరవనీయులు తమ హృదయాలు ఆవిష్కరించి విచ్చేసినటువంటి వదాన్యులు దాతలు డాక్టర్ జడపల్లి నారాయణ రెడ్డి గారిని ఎండి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ హైదరాబాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే శ్రావ్య గ్రాఫిక్స్ అధినేత సివిఎన్ పబ్లికేషన్స్ ఫౌండేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ చామకూరు రవీందర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలు దాటి యావత్ భారతదేశ చరిత్రలోనే విద్యాశాఖ ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ బృహత్ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఒక సువర్ణాధ్యాయంగా నిలబడిపోతున్నటువంటి విశ్వాసం కలిగించినటువంటి గౌరవనీయులు ఈ కార్యక్రమ గౌరవ అతిథి తెలంగాణ విద్యాశాఖ సెక్రటరీ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాదాద్రి భువనగిరి విద్యాశాఖ గౌరవ డిఓ గారి పక్షాన ప్రియదర్శి గారిని మరియు పెద్దలందరినీ కూడా సాధారణ గౌరవ డిఓ గారి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఒకసారి మనం అందరం గట్టిగా చప్పట్లతో ఈనాడు యాదాద్రి భువనగిరి విద్యాశాఖ నేతృత్వంలో జరుగుతున్నటువంటి అధినేతలు గౌరవనీయులు శ్రీ నరేంద్ర గారిని స్వామిశ్రీ గారిని మనందరూ కూడా గట్టిగా చప్పట్లతోని ఈ ఆవిష్కరణ ఏదైతే ఉందో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ లోపల సువర్ణ పథకంగా ముందుకు ఎన్నో కార్యక్రమాలకు స్ఫూర్తిని కలిస్తుందని భావిస్తూ ఉన్నాం. జనార్దన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ అయిన తర్వాత వారు పాఠశాలల్లో ఒక వినూత్న కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ప్రతి నెల ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నవంబర్ నెల డిక్షనరీ నెల కింద వారి కార్యక్రమం చేయడం జరిగింది.
వారు తలపెట్టిన ఆ కార్యక్రమం భాగంగా మన డిఓ గారు అంటే మన జిల్లాకు వచ్చి ఇంకా 50 రోజులు కూడా కాలేదు. వారు ఆ పూర్తి తీసుకొని మనకు ఇవాళ 22,000 డిక్షనరీ పుస్తకాలు తీసుకొచ్చి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే 22,000 పుస్తకాలు మనం ఎందుకు పంపిణీ చేస్తామంటే జిల్లా పరిషత్ హై స్కూల్ మిగతా గవర్నమెంట్ హై స్కూల్ అంతా స్ట్రెంత్ 22,000 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి 22,000 పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ తర్వాత ప్రతి హై స్కూల్ విద్యార్థులకు ఒక డిక్షనరీ చేరబోతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం తలపెట్టిన డిఓ గారికి మనస్ఫూర్తిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం ఎందుకంటే మనం లైబ్రరీలో తప్ప ఇన్ని పుస్తకాలు ఎప్పుడు చూసుకుంటామో వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నందుకు కూడా జిల్లాకు వచ్చిన 50 రోజుల్లో ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీని వెనకాల ఉండి మన కలెక్టర్ గారు పాల్గొనడం చాలా ఉపయోగం. వారు కూడా మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే సెక్రటరీ గారు కూడా మనకు చాలా డీటెయిల్గా అన్ని సబ్జెక్ట్స్ గురించి చెప్పారు. 10th అమెండ్మెంట్ గురించి చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్లో మనకున్న ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మీడియం చేసుకునే ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. మరి ఇంగ్లీష్ మీడియం అనేది మాత్రం డెఫినెట్గా డిమాండ్ ఉంది. తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంకే పంపాలనే ఆలోచనలు ఉన్నారు. కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగులో కూడా రాసి పెట్టే ఆలోచన ఏదైతే ఉందో అది బాగుంది. అలాగే డిక్షనరీస్ హెల్ప్ అవుతాయి. అలాగే మీరు ఆ పాఠ్యపుస్తకాలు తీసుకొస్తే కూడా చాలా జిల్లాలో ప్రతి జిల్లాలో స్టూడెంట్స్ అనేది కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఫ్యూచర్లో తీసుకుపోయే ఏ కార్యక్రమం అయినా కానీ మేమందరం కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఎందుకంటే పిల్లల గురించి మేము తీసుకునే కార్యక్రమం ఏదైనా కూడా మేము చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటామని చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ స్టేజ్ మీద మేమందరం కూర్చున్నాం కానీ మీ పిల్లలే కూర్చున్నాం, మీ పిల్లలే ఇక్కడ కూర్చునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి భవిష్యత్తు కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం మా చేతుల మీద ఉన్నది, బాధ్యత కూడా మాకు ఉన్నది. కాబట్టి మీరు తీసుకుపోయే ఏ కార్యక్రమం కూడా జిల్లాలో విజయవంతంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తెలుసుకుంటున్నాం. కమిషనర్ ఎడ్యుకేషన్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ విజయ్ కుమార్ గారికి అండ్ మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ మై గుడ్ ఫ్రెండ్ ప్రియా మేడం గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, వీళ్ళిద్దరూ చాలా ఇంట్రెస్ట్తో ఇప్పుడు చూపించినవన్నీ కూడా మన ఎంపీపీ గారు అందరూ కూడా చాలా చక్కగా స్కూల్స్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా మన సర్పంచ్ గారికి, తర్వాత ఇక్కడ విచ్చేసిన ఎంఈఓస్, హెచ్ఎంస్, పాత్రికేయులు, దాతలు అందరికీ నమస్కారం. టీచర్స్కి అందరికీ అండ్ పిల్లలకి నా ఆశీస్సులు. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో దాతలు, ఇక్కడున్న మనుషులు ఎంత గొప్ప వాళ్ళో మనం ఇవాళ చూస్తున్నాం. మనం రోజు గట్టి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన జిల్లాలో ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు. మనం 30 రోజుల ప్రణాళిక మొన్న పల్లె ప్రగతి చేసినప్పుడు మన స్కూల్స్ అంతా కూడా పెయింట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడో పెయింట్ చేసి పాతలాగా కనిపిస్తుంది. పెయింట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాము. ఏదో కొన్ని స్కూల్స్కి దాతలు వస్తారేమో అనుకున్నాము. కానీ మన 700 స్కూల్స్లో దాదాపు 500 స్కూల్స్కి దాతలు దొరికారు. పెయింటింగ్ చేస్తున్నారు. 200 అయిపోయింది, మిగతా జరుగుతుంది. అదే స్ఫూర్తితో ఇక్కడ మనం ఇంకా మన ఎంపీపీ గారు ఇంకా ముందుకెళ్ళి వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెంచీలు, యూనిఫామ్లు అన్నీ కూడా ఇప్పించారు. అలా ఎన్ని విధాలుగా మన ఏమి చెప్తా ఇక్కడ మన జిల్లా వాళ్ళు చాలా పెద్ద మనసు ముందుకు వచ్చారు. మన ప్రియా మేడం అంటున్నారు ఇక్కడ అసలు వేరే జిల్లాలో ఇంత స్పందన లేదని. మేడం మీరు ఏ సిఎస్ఆర్ అయినా కొంచెం మీరు కూడా హెల్ప్ చేసి మాకు ముందుకు వస్తే తప్పకుండా మా జిల్లాలో ఇంకా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కానీ అన్ని విధాలుగా పిల్లల్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మా డిఓ గారు ఇక్కడ అన్ని ఈ మధ్యనే వచ్చారు. బట్ ఆమె చాలా ప్యాషనేట్గా ఈ మన డిక్షనరీ ప్రోగ్రామ్ అనగానే కొన్ని 10,000 అయింది మేడం అనింది. కాసేపు తర్వాత 15,000 అంది. అదేంటమ్మా ఇది ఇలా ఏదో 1 day 2020 మ్యాచ్ లాగా పోతుంది ఏంటమ్మా నువ్వు ఇప్పుడే అన్నావు, మళ్ళీ 20,000 అయిందంటున్నావు, మళ్ళీ 22,000 అయిందంటున్నావు. అసలు నిజమేనా అని నేను నమ్మలేదు కొన్ని రోజులు. ఎందుకంటే నిమిషానికి పెంచుకుంటూ పోతుంది. కాసేపు తర్వాత మళ్ళీ మెసేజ్ ఇస్తుంది, మ్యామ్ వీ హ్యావ్ రీచ్ దిస్ మచ్ అండి. అసలు నేను నమ్మలేదు. కానీ నిజంగా వారి ఎంతూజియాజంకి, వారి ఎఫర్ట్స్కి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా ఇదే విధంగా అన్ని విధాలుగా అంటే మన డిక్షనరీస్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే మిగతా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని
చక్కగా తీసుకెళ్ళడం ఒక పెద్ద పని ఉంది. బాగా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా మనం చాలా చేసేది ఉంది. మన పిల్లలందరూ ఇక్కడ కూర్చున్నారు ఆ డిక్షనరీస్ తీసుకుంటామని. మరి డిక్షనరీ తీసుకొని ఏం చేయాలో మీకు తెలుసు అనుకుంటా, లేకపోతే అందరు మీ టీచర్స్ చెప్తారు. కానీ ముఖ్యంగా పిల్లలు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం అందరూ ఎందుకున్నాం? బాగా చదువుకోవడానికి, చదువుకొని ముందుకు రావడానికి కదా. రాత్రి ఇంటికి వెళ్ళి కొంచెం చదువుకుంటారా? ఆ సీరియల్ పేరేంటి? బిగ్ బాస్. బిగ్ బాస్ ఏదో తెలుగు జబర్దస్త్. జబర్దస్త్ సీరియల్లో ఏదో సీరియల్ చూడండి. పూర్తిగా మనం అన్ని మానేసి చదవద్దు. కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కొంత ఆడుకోవాలి కూడా. కానీ చదువు ముఖ్యం, మర్చిపోవద్దు. మనం బాగా మనకి రాకపోతే అడగాలి, భయపడొద్దు. ఏం అడగాలి ఎట్లా అని కాదు, మనం ప్రశ్నించాలి. ఇదేంటి నాకు అర్థం కాలేదు చెప్పండి అని మీరు అడగండి. అడిగి తెలుసుకొని బాగా చదువుకోండి, అర్థం చేసుకొని చదువుకోవాలి. బట్టీలు కొడితే రాదు. తర్వాత ఎక్కడ కొన్ని రోజులు పరీక్ష పేపర్ చూడగానే మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆమె నవ్వుతుంది, ఆమె బాగా చేసినట్టున్నావు, నవ్వు అందరు నవ్వుతున్నారు. ఇప్పుడు బట్టీలు కొట్టద్దు, అర్థం చేసుకొని చదవండి. చదువుకొని బాగా పరీక్ష రాయాలి. తర్వాత మనం పెద్దగా అయ్యాక మీరు కూడా ఇట్లా స్టేజ్ ఎక్కి మాట్లాడాలి. మాట్లాడతారా? ఇప్పుడు ఇక్కడ ఎవరెవరిని ఏమేమి కావాలంటే సగం మంది పోలీస్ అవుతామంటారు. పోలీస్ అవ్వాలన్న వాళ్ళు ఎంతమంది చేతులు లేపండి. అగో చూడండి, అంతా పోలీస్ అవుతామని. అంతా కూడా ఒక్క డోర్ మూసేస్తే 10 రోజులు తెలుస్తాయి మనకి. ఏది ఇది అయిపోయింది, దీంతో ఇక్కడ ఓడిపోయాం, అరే వాళ్ళు అట్లా అన్నారు, టీచర్ ఇట్లా తిట్టారు, మా అమ్మ అట్లా తిట్టింది, ఏమన్నా ఏం కాదు. మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. మనం చేస్తాం, మనం సాధిస్తాం అని నమ్మకం ఉండాలి. కెమెరాలు తీసేయండి మేడం అన్నారు. ఎందుకు తీసేయాలి సీసీ కెమెరా? మన సీసీ కెమెరా ఉంటే ఏంటి, ఏముంటే ఏంటి? ఎవరో చూస్తుంటే కాపీ చేయము, లేదంటే కాపీ చేస్తాము, అట్లా కాదు. ఎవరు చూసినా చూడకపోయినా మనం నిజాయితీగా ఉండాలి, అది ముఖ్యం. సో మీరందరూ కూడా బాగా వస్తారని, ఈ మంచి జిల్లాలో మంచి స్కూల్స్లో చదువుతున్నారు అని తప్పకుండా నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు స్కూల్ ఇంగ్లీష్ మీడియం, చాలామంది ఇంగ్లీష్ మీడియం కావాలని అడుగుతారు. సో ఇంగ్లీష్ మీడియం చేయడానికి కూడా ఈ మధ్య మనకి ఇక్కడే పర్మిషన్ ఇస్తామన్నారు. దాంతో మనం గ్రామంలో మీరు తీర్మానం చేసుకొని స్కూల్స్లో మీరు అనుకుంటే, టీచర్స్ అందరు కూడా అనుకుంటే మనం ఇంగ్లీష్ మీడియంగా ప్రైమరీ స్కూల్స్లో మార్చవచ్చు. కానీ అన్నిటికీ ముఖ్యం మనకి డిక్షనరీ కావాలి. ఇప్పుడు కూడా మేము డిక్షనరీలు వాడతాం. శశి తరూర్ అని ఒకరు ఉన్నారు, వారు మాట్లాడితే ఖచ్చితంగా డిక్షనరీ చూడాల్సిందే. మనం ఏదైనా అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ తెలియకపోతే డిక్షనరీ మేము కూడా చూస్తుంటాం. నాకు ఇప్పుడంటే మనకి ఇదివరకు డిక్షనరీ ఉండేది, ఇప్పుడు ఫోన్లో డిక్షనరీ ఉంది కాబట్టి మీకు తెలియదు మాకు డిక్షనరీ నేను చూస్తున్నానా లేదని. ఫోన్లో డిక్షనరీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వర్డ్స్ రాకపోతే డిక్షనరీ చూస్తూ ఉంటాము. సో డిక్షనరీ అనేది మనం అలవాటు చేసుకుంటే తప్పకుండా మనకి వర్డ్స్ మనం నేర్చుకుంటాం, బాగా మనకు అక్షరాలు వస్తాయి. ఇంగ్లీష్లో, తెలుగులో, అన్నింటిలో. తెలుగు కూడా మన మాతృభాష అయినప్పటికీ చాలా మందికి మాట్లాడమంటే ఒక్క సెంటెన్స్ మొత్తం తెలుగులో మాట్లాడలేదు. ఇప్పుడు నేను సెంటెన్స్ అన్నా, వాక్యం అనలేదు. అట్లా ఒక మొత్తం వాక్యం తెలుగులో మాట్లాడమంటే చాలా మంది మాట్లాడలేదు. మండల పరిషత్ అధ్యక్షుడు సుధాకర్ గారు, జడ్పీటీసీ మెంబర్, సర్పంచ్ గారు, నా సహచర ఉద్యోగులు, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కుమార్ అండ్ అనిత కలెక్టర్, ప్రియదర్శిని సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ, చైతన్య డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఆల్ ఎంఈఓస్ అండ్ ఈ సమావేశానికి వచ్చినటువంటి టీచర్స్, హెడ్ మాస్టర్స్, విద్యార్థులు, విద్యార్థినులు, వారి యొక్క తల్లిదండ్రులు. నేను 16వ సెప్టెంబర్ రోజు ఈ స్కూల్కి వచ్చాను. ఈ గ్రామంలో ఉన్నటువంటి నేను వైస్ ఛాన్సలర్ కాకతీయ యూనివర్సిటీ కూడా, శాఖ సెక్రటరీ కాకుండా ఒక కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్. నేను ఎన్ని వైస్ ఛాన్సలర్ చేసినా, ఏం చేసినా, ఎక్కడ వెళ్ళినా నా మనసంతా స్కూల్ మీద, పిల్లల మీద ఉంటుంది కాబట్టి పోతూ ఇక్కడ కొంచెంసేపు ఆగిన సందర్భంలో ఆ రోజు 9వ తరగతి వెళ్ళాను. 9వ తరగతి వెళ్ళి పిల్లలతో ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాను. అంటే ఫిజిక్స్ లెసన్ జరుగుతుంది, లా ఆఫ్ మోషన్ అనే టాపిక్ జరుగుతుంది. ఒక అబ్బాయి లేపాను, ఈ లా అంటే ఏంటి, ఆఫ్ అంటే ఏంటి, మోషన్ అంటే ఏంటి, మూడు గురించి ఏం తెలియదు. సో ఇమ్మీడియట్గా ఎందుకు ఈ అబ్బాయికి ఇట్లా చేస్తున్నాడంటే ఎస్ఎంఎస్ఎస్ వచ్చి అబ్బాయి చదవడండి, పొలం పనులు చేస్తుంటున్నాను అని చెప్పినాను.
నిజంగానే పొలం పనులు చేస్తాడా అయితే వాళ్ళకి నాన్నతో మాట్లాడతాను. నాన్న లేదు చనిపోయారు, అమ్మ ఉన్నాను. సో అమ్మ ఫోన్ ఇవ్వని చెప్పాను. ఆ అమ్మ కూడా ఇప్పుడు వచ్చింది. పద్మానాం కమలా అది పద్మ అని చెప్పాను. ఆయనేమో కమలా బయట సౌకర్యాన్ని కూడా ఇస్తాను. నాకు స్ఫూర్తి ఇక్కడ రావడానికి స్ఫూర్తి వీళ్ళిద్దరు. అందుకోసమనే రాష్ట్ర కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. పర్వాలేదా? ఏం పేరు నీ పేరు? నీ పేరు అప్పుడు ఆ రోజు కలెక్టర్ గారు ఉన్నాను, రోజు ఉంది డిఓ. సో ఏం చెప్పారంటే ఇక్కడ నేను మాట్లాడదు. సో ఎడ్మిషన్స్ ఏం చెప్పిందంటే చదవడం ఎప్పుడు పొలానికి పోతాను. సో పొలానికి ఎందుకు పంపిస్తున్నారు, చదువుకునే వయసులో అని ఫోన్ చేద్దామని వాళ్ళ నాన్నకి చేస్తామంటే నాన్న లేదా అమ్మ ఉందన్న. సో అమ్మకు ఫోన్ ఉందంటే ఫోన్లో చెప్పాడు. సో ఇప్పుడు ఫోన్ చేశాను, నేను ఎవరో ఆమెకు తెలియదు. ఒక మీద స్కూల్ నుంచి అని 15 నిమిషాలు మాట్లాడినా. ఇప్పుడు ఇంటి దగ్గర వస్తే కూర్చొని చదువుకోడు, నా మీద ఎదురు తిరుగుతాడు, కొట్లాడతాడు. పొలానికి పంపిస్తున్నాను కదమ్మా అంటే పొలానికి ఏం పంపిస్తారు, ఎట్లా వస్తారు, మోటార్ వేయడానికి పంపిస్తాను 5 నిమిషాలు అంటే మిగతా టైంలో వాడు చదవడు రాసుకోడు అని చెప్పాడు. అయితే ఏ కొడుకు కూడా తల్లి మీద కొట్టాడు యాక్చువల్లీ ప్రపంచంలో. సో మరి వీడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఈ కమలాబాయి మీద అని గవర్నమెంట్ కొంచెం పరిశోధన చేశాను. చేస్తే అబ్బాయి ఇంట్లో మాట్లాడేది నమ్మడి భాష, గ్రామంలో మాట్లాడే తెలుగు భాష, స్కూల్లో చెప్పేది ఇంగ్లీష్. ఏది రాదు, సరిగ్గా రాదు. నమ్మడి భాష ఎవరు మాట్లాడుతున్నారు ఏమో ఇంట్లో బయట అంతా స్కూల్ తెలుగు మాట్లాడతారు, రాయడానికి సరిగ్గా రాదు. క్లాస్లో ఇంగ్లీష్ చెప్తున్నారు. ఈ మూడింటి మధ్యలో ఆయన 1వ తరగతిలో 2వ తరగతిలో 3వ తరగతిలో 4వ తరగతి ఇదే రాక మొత్తం మీద ఆయన 8వ తరగతి 7, 6, 5, 4, 3 చదవాల్సిన చదవలేదు. ఇప్పుడు 9వ తరగతికి వచ్చిన తర్వాత ఆ స్థాయి మ్యాథమెటిక్స్, ఆ స్థాయి ఇంగ్లీష్, ఆ స్థాయి తెలుగు, ఆ స్థాయి ఫిజిక్స్, ఆ స్థాయి కెమిస్ట్రీ చెప్తే ఆ 8 గంటలు క్లాస్లో కూర్చోవడమే కష్టమైన. ఎందుకంటే బయట పోతే ఆడుకునేటానికి పిల్లలు లేదు. ప్రతి పిల్లవాడు స్కూల్లో ఉన్నాడు. క్లాస్లో కూర్చుంటే అర్థం కాదు. క్లాస్లో ఏదో ఒక భయంతో భక్తితో కూర్చుంటాడు 8 గంటలు. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఈ కమలాబాయి చదవమంటాడు. ఇక్కడే అర్థం కానీ అక్కడే అర్థం అవుతుంది కాబట్టి వాడు బయటకు పోయి అడుగుతాడు. విషయం అది ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏది రాదు. సో దానివల్ల ఇప్పుడు ఆ కమలాబాయి అంటాం కానీ ఉపేంద్ర అంటాం కానీ ఇదంతా కాకుండా మనం మళ్ళొకసారి ఆత్మవిమర్శనం చేసుకొని ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తే బాగుంటుంది. ఎందుకని ఇంగ్లీష్ రాదు అన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను ఒక 8 సంవత్సరాల కింద కలెక్టర్ చేశాను అనంతపురంలో. అప్పుడు మా అనిత అక్కడ జాయింట్ కలెక్టర్ ఉంది. నాకు విద్యాశాఖకు వచ్చినాక రోజు స్కూల్ పోవడం లేదు కానీ అంతకు దాదాపు 2000 స్కూల్ విజిట్ చేశాను. మీరు ఎవరు టీచర్ విజిట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు రోజు ఒకే స్కూల్ పోతారు. అంటే 2-3 ట్రాన్స్ఫర్లు అయితే మా అంటే అండ్ డిఈఓలకు కొన్ని చూస్తుంటే ఉండొచ్చు. బట్ నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్యాషన్తో విద్య పట్ల విద్యార్థుల పట్ల గల కూర్చోబెట్టాను ఇక్కడే వాళ్ళు ఈరోజు ఇక్కడ చేతనే ఇబ్బంది అంటే ఈ క్రమంలో రోజు స్కూల్ కాలేజెస్ విజిట్ చేసే క్రమంలో అంటే ఇక్కడ కరెక్ట్ ఏం పని ఉండదని మీరు అనుకోవచ్చు. ఏ పని అన్ని పనులు చేసుకుంటూ ఆ పని చేసి ఎంఆర్ ఆఫీస్కి, ఎంఈఓ ఆఫీస్కి, రైతుల దగ్గర మాట్లాడి అంతా చేస్తూ ఒక స్కూల్ కూడా కంపల్సరీ విజిట్ చేశాను అన్నమాట. ఒకసారి పెనుకొండకు ఒక స్కూల్కి వెళ్ళాను. వెళ్ళి డైరెక్ట్గా వెళ్తుంటే జిల్లా పరిషత్ హై స్కూల్ పెనుకొండ ఉంది. లోపల వెళ్ళాను. వెళ్ళి 6వ తరగతిలో ఎంటర్ అయ్యి ప్రతిరోజు స్కూల్కు వెళ్ళేవారు ఎవరు అని అన్నాను. ఒక అమ్మాయి నాకు తెలుస్తారు అంటే ఎక్కడ తెలుస్తుంది ఎవరని అన్నాను. అంటే కలెక్టర్ సార్. కలెక్టర్ కాదమ్మా, మీరు వెళ్ళారంటే మేము ఎందుకు వెళ్తాం సార్, రోజు మేము వెళ్ళమంటా, మీరు రోజు స్కూల్ వెళ్తుంటారు మేము వెళ్ళమంటాను. ఇదైతే మాకు చాలా పనులు ఉంటాయి. సో దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత ఇంకొక కాలేజ్కి వెళ్ళాను. ఎక్కడ వెళ్ళినా ఇట్లా ఒక డిక్షనరీ వేసుకుపోయేవాడిని. కొన్ని డిక్షనరీలు వేసుకొని పోయి బాగా అటెండెన్స్ ఉన్న వాళ్ళు కానీ బాగా చదివే వాళ్ళకి డిక్షనరీ ఇస్తాను. సో ఇంటర్మీడియట్కి వెళ్ళి ఇంటర్మీడియట్ 10వ తరగతి అయిపోయింది. జూనియర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో అందరికి డిక్షనరీలు ఇచ్చి అదే బండిలో గుర్తు చేస్తున్నాను. తన బండిలో డిక్షనరీలు వేసుకొని తెలియవాడు. సో ఆ డిక్షనరీలు అందరికి పంచాను. పంచిన తర్వాత ఇలా టైగర్ ఎక్కడ ఉంటుందో చెప్పాను. నాకు తెలుస్తారు అన్నప్పుడు అదే ఒక్కడికి ఎక్కడ తెలిసిన ఇంతమంది డిక్షనరీ ఇస్తాను కానీ చెప్పు ఎక్కడ ఉంటుంది, జూలో ఉంటుంది సార్ అంటే డిక్షనరీలో టైగర్ ఉంటుంది సంగతి మీకు తెలియదు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఎందుకు నాకు తెలియదు అంటే అప్పుడు అర్థమైంది. అసలు మీరు డిక్షనరీలు ఎంతమంది చూస్తారు ఇంతమంది అంటే
56 మంది ఉన్న క్లాస్లో ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేవారు ఇంతవరకు డిక్షనరీ లేదు. నాట్ సీన్. డిక్షనరీ అంటే ఏదో తెలియదు. ఓ ఇది భావదారిద్ర్యమా నిజమైన దారిద్ర్యమా నాకు తెలియదు. అది కానీ ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుతున్నాం, ఇంగ్లీష్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. సో అప్పటి నుంచి కూడా నాకు ఏమనిపిస్తుందంటే ఇది తప్పనిసరిగా పిల్లలకు తెలియలేక కాదు. ఆఫ్రికాలో అయినా, అమెరికాలో అయినా, ఇండియాలో అయినా ఎవరికైనా ఐక్యూ అంతే ఉంటుంది ఇంటెలిజెన్స్. మనం ఏ విధంగా చిన్నప్పటి నుంచి దాన్ని మౌల్డ్ చేయగలిగితే పిల్లలు అట్లా మౌల్డ్ అవుతారు. కాబట్టి ఈ ఉపేంద్రకు వచ్చినటువంటి సమస్య మన రాష్ట్రంలో దాదాపుగా 58 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. దాంట్లో 21 లక్షల మంది మన రెసిడెన్షియల్ అవన్నీ తీసేస్తే మనం జిల్లా పరిషత్ అండ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు. ఆ పిల్లలందరూ కూడా దాదాపుగా కొంతమంది 5 పైగా మనం ఇంగ్లీష్ మీడియం కూడా ప్రైమరీ స్కూల్లో పెట్టుకున్నాం. ఇంకా కొన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం కూడా సక్సెస్ఫుల్ ఇక్కడైనట్టే అయింది. బట్ వాళ్ళందరికీ ఈ భాష మీద పట్టు రావడం లేదు అండ్ చదువు రావడం లేదు. అండ్ 10వ తరగతి వరకు నాన్ డిటేషన్ ఉంది కాబట్టి మొదలై ఫేస్ చేసిన 5వ తరగతి 6కి పంపించారు. కాబట్టి సరే ఏదో ఒకటి 10 సంవత్సరాలు ఎక్స్పోజర్ అయితే బాగుంటుంది స్కూల్స్ అని నాన్ డిటేషన్ సిస్టమ్ పెడుతున్నాం. సరే 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3, 4, 9, 10 వచ్చారు. అయిన తర్వాత కూడా ఏం రావడం లేదు. వాళ్ళు అక్కడి నుంచే నేను మాట్లాడాను. మన డైరెక్టర్ ఎస్సీఆర్టీ ఉంటుంది శేష్ కుమార్ గారు. సో ఆమెతో మాట్లాడి ఏమో మనం ఇంగ్లీష్ మీడియం అయితే ఇచ్చాము, ఈ పిల్లలకు అసలు 3, 4 నేర్చుకోవాల్సిన ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దామా, మన టెక్స్ట్ బుక్స్ని ఇంగ్లీష్ రాస్తే ప్రతి వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగులో రాద్దామా, లేకపోతే డిక్షనరీలు ఇద్దామా, ఏం చేద్దామో మీరు ఆలోచించండి. సైంటిస్ట్ కూర్చొని చెప్పారు. అంటే మరి పుస్తకం మరీ లావు అయితే చేస్తారన్నారు. లావు చూసుకుంటామా, ఇప్పుడు చదువు చూసుకుందామా? ఒక 300 పేజీలు ఉందనుకోండి, 100 పేజీలు చేద్దాం. 3 భాగాలు చేద్దాం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒక బుక్ తెస్తున్నారు. ఆగస్టు నుంచి అక్టోబర్ తర్వాత ఇంకొక బుక్ తెస్తారు. బుక్ లావు అయిద్దని చదువు రాకుండా చెప్పి కాదు, ఆలోచిస్తున్నాం. అది ఏం చేద్దామని ఆలోచించి 3వ తరగతిలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ను, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని తెలుగు ఇంగ్లీష్లో బైలింగ్వల్గా రాస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అదొకటి ప్రారంభం చేశాను. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ వద్దంటే వినే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్య ఉండాలనేది ఉంది. ఉన్నప్పటికీ ఇంగ్లీష్ అనేటువంటి మ్యాగ్నెట్ ఎంత ఆకర్షిస్తుందంటే గంగా ప్రవాహం లాగా వెలుగుతూ వస్తుంది. ఆ ప్రవాహ వేగానికి మనం కొట్టుకొని పోవాల్సిందే, ఎదురు ఈదాల్సిందే. కొట్టుకొని పోకపోతే చచ్చిపోతాం. అంటే మన ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పేద పిల్లలు చదువుకు దూరం అయిపోయి ఫీజులు కట్టలేక ప్రైవేట్కి వెళ్తారు ఇంగ్లీష్ మీడియం కోసం. కాబట్టి ప్రభుత్వం మరి ఇంగ్లీష్ మీడియం పెట్టాలా వద్దా, ఓన్లీ పెట్టినంత మాత్రాన చదువు వస్తుందా లేదా, ఇవన్నీ మనం ముందున్నటువంటి సమస్యలు. కాబట్టి భవిష్యత్తులో ఇంగ్లీష్ కూడా వాళ్ళకి రావాలంటే దానికి బైలింగ్వల్గా చేస్తే బాగుంటుందేమో ఆలోచించమని నేను ఇంట్రడ్యూస్ చేశాను. అదే రోజు నేను ఆలోచిస్తే చాలా రోజుల కింద ఈ సిఎస్ఆర్ పోర్టల్ ఒకటి పెట్టాను. ప్రియదర్శిని ఎక్స్క్లూజివ్గా దాని ఉంది. అయితే దాతలు చాలామంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం ప్రకారం ఏదైనా కంపెనీ లాభాలు వచ్చిన దాంట్లో 2% తప్పనిసరిగా సామాజిక కార్యక్రమాల కోసం వాళ్ళు పెట్టారు. అయితే ఆ 2 కార్యక్రమాలు టాయిలెట్కి పెడతారు, రోడ్డుకి పెడతారు, చెట్లకు పెడతారు, మొక్కలకు పెడతారు, రైతులకు పెడతారు. ఎవరి ఇష్టం పెట్టలేదని కాదు, అది పెట్టకపోతే జైలు వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. కాకపోతే అది కొంచెం అమెండ్మెంట్ చేయాలి, మరి అంత కఠినంగా ఉండొద్దు. వచ్చినటువంటి లాభాల్లో ఉంది కదా కొంత వాళ్ళు పెట్టాలని మనకు దాన్ని సడలించారు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కంపెనీలలో వచ్చినటువంటి లాభంలో 2% వాళ్ళు సమాజం సేవ కోసం పెట్టాలి. కాబట్టి దాంట్లో ఒక స్కూల్ గది కోసం కానీ, టాయిలెట్ కోసం కానీ, ఫ్యాన్ కోసం కానీ, కంప్యూటర్ కోసం కానీ, వైట్ వాషింగ్ కోసం కానీ, పెయింటింగ్ కోసం కానీ, ఒక స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం కోసం కానీ, అట్లాగే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పిల్లలకు సైకిల్ ఇవ్వడం కోసం కానీ, డిక్షనరీ ఇవ్వడం కోసం కానీ పెడితే బాగుంటుందని ఒక వెబ్సైట్ పెట్టాం. CSREDU.gov.in అని. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR edu.gov.in అని. చాలా మంది నాకు ఈఎస్ఐ నుంచి మిత్రులు అయ్యారు, ఫోన్ చేస్తుంటారు. ప్రతిరోజు వాళ్ళకి నైట్ 9 తర్వాత అయితే నేను ఫ్రీగా ఉంటారంటే వాళ్ళు మార్నింగ్ కూడా ఉంటారు. కాబట్టి నైట్ 9 to 11 o'clock వాళ్ళు ఫోన్ చేస్తారు. చేసి మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని పెట్టారు సార్, మా అందరికి కంపెనీలు లేవు, మేము అమెరికాలో వచ్చాము, సరే సంవత్సరానికి ₹1 కోటి సంపాదిస్తాము, కానీ కార్పొరేట్ కాదు, మనది కంపెనీ ఏం లేదు, ఉద్యోగులు మాత్రమే. ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఒకటి పెట్టండి సార్ అన్నారు. అంటే ISR ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒకరు ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, వాళ్ళ ఊర్లో ఉన్న ఒక 10వ తరగతి పిల్లలు 50 మంది ఉన్నారు, 50 మందికి డిక్షనరీ ఇస్తారు. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు మొత్తం భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఏమంటే ఎవరు కాదు. మన రాష్ట్రంలో 6 నుంచి 10 వరకు 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. దానికి అందరికి ఇవ్వాలంటే 14 కోట్లు అవుతాయి. ఒకసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మనం మొబిలైజ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది.
కాకపోతే ఒక టీచర్కు, రిటైర్డ్ లెక్చరర్కు, ఆఫీసర్కు, లేకపోతే ఒక దాతకి వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్లో వాళ్ళ ఊర్లోనే సహాయం చేయాలని ఉంటుంది అనుకో. సరే అట్లా కూడా ఎనేబుల్ చేద్దామనే ఉద్దేశంతో ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా పెట్టాం. ఎవరికి ఏ స్కూల్కు ఏమి ఇవ్వదలుచుకుంటే ఆ స్కూల్కి అది వాళ్ళు ఇవ్వచ్చు డైరెక్ట్. అయితే దాంట్లో దాని ధర ఎంత అవన్నీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చినంత ధరతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక వెబ్సైట్ మనం క్రియేట్ చేసాం. దాంట్లో నుంచి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ బీబీ నగర్లో ఉన్న ఒక స్కూల్కు సహాయం చేయాలంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసేయచ్చు. ఆ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ అకౌంట్లోకి డబ్బేయచ్చు, లేదా వాళ్ళకి కొన్ని ఇవ్వచ్చు. ఇవన్నీ చేశాను. అట్లాగే ఇది అయిన తర్వాత నేను ఒక వనపర్తి విజిట్ చేశాను. వనపర్తిలో గాయత్రి అని ఒక టీచర్ ఉంది, హెడ్మిస్ట్రెస్. ఆమె పుట్టుకతో గుడ్డిది, అంటే పుట్టినప్పుడే గుడ్డిదై ఉండి కూడా ఒక 700 మంది విద్యార్థులు అనేటువంటి స్కూల్ను చాలా చక్కగా నడిపిస్తుంది. నేను వీడియో కాన్ఫరెన్స్లో ఆమెతో మాట్లాడాను. నేను మీ స్కూల్కి వస్తానని చెప్పాను. ఆ స్కూల్కి వెళ్ళాను ఒకరు. ఆ స్కూల్లో దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఎవరు దీంట్లో ఒక్కరోజు కూడా యాబ్సెంట్ కాని వాళ్ళు ఎవరున్నారని అడిగారు. అంటే దాదాపు 700 మంది నుంచి ఒక అమ్మాయి చేసింది కూడా. ఆ అమ్మాయికి అక్కడే శ్వేత కలెక్టర్ ఉండేది. 15th ఆగస్టుకు ఈ అమ్మాయికి సైకిల్ ఏమని చెప్పారు. అది నేను ఇంకా మాట్లాడుతున్న లోపలనే సైకిల్ ముందర పెట్టేశారు. ఏమో 15th ఆగస్ట్ ఏమంటే 15 days తీసుకున్నాం అంటే నేను మీ దగ్గర పనిచేస్తాను సార్, యాక్ట్లో పెట్టానండి. ఈ ఒక్క సైకిల్కి 15th ఆగస్ట్ ఎందుకు కలెక్టర్కు 15 నిమిషాలు అలా పెట్టేస్తున్నాను. సో అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అమ్మాయికి సైకిల్ ఇచ్చాను. రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే ప్రతి స్కూల్లో, కాలేజ్లో క్రమం తప్పకుండా స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకు ఒక సైకిల్ అందరి ముందర ఇవ్వండి. ఇచ్చే దాతలు చాలా మంది ఉన్నారు. అంటే గవర్నమెంట్ ఇవ్వలేదని కాదు, నేను దాదాపుగా 9,000 పైగా కోట్లు విద్యాశాఖ ద్వారా, ఇంకొక 9,000 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్, మిగతా డిపార్ట్మెంట్స్, స్కాలర్షిప్స్ అన్నిటి ద్వారా కూడా గవర్నమెంట్ 17,000-18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. వీటికి ఎంత కాదు దానికి, కానీ ఒక ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. అయితే సైకిల్ ఎందుకు ఇవ్వాలి, రిపోర్ట్ కూడా ఎందుకు ఇవ్వాలి అంటే అమార్ట్ సిస్టమ్ కాంట్రడిక్షన్స్ ఆఫ్ ఇండియా అన్సర్టన్ గ్లోరీ అనేటువంటి పుస్తకంలో ఏం చెప్పాడంటే, భారతదేశంలో పిల్లలకు చదువు చాలా ఎక్కువగా రాకపోవడానికి అందరికీ చాలా మంచి వాళ్ళు మన దగ్గరనే ఉన్నారు. నాసాలో మన దగ్గరే ఉన్నారు, అమెరికాలో మన దగ్గరే ఉన్నారు, లండన్లో మన దగ్గరనే ఉన్నారు. కానీ చాలా మంది పిల్లలకు కూడా చాలా చక్కని చదువు రాకపోవడానికి కారణం తెలివిలేక కాదు, తల్లిదండ్రులకు తెలివిలేక కాదు, నిరక్షరాస్యమైనందువల్ల తల్లిదండ్రులు కాదు, కేవలం స్కూల్కి ఎక్కొట్టడం వల్ల మనకు ఎంత ఖర్చు పెట్టినా, మీరు ఎన్ని పుస్తకాలు ఇచ్చినా, ఏసీ చేసినా, టాయిలెట్ ఇచ్చినా, యూనిఫామ్ ఇచ్చినా, భోజనం పెట్టినా, పెయింట్ చేసినా రావాల్సినంత చదువు రావాల్సినంత మందికి రావడం లేదు అనే సారాంశం అమాంటి ఏం చెప్పాడు. అండ్ ఎందుకంటే అది ఎనీ గివెన్ డే 30% మంది యాబ్సెంట్ అవుతారు గవర్నమెంట్ స్కూల్లో, మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి. ఇప్పుడు మన దగ్గర చూస్తే ఇప్పుడు మనం హాజరు మహోత్సవం పెట్టాం ఆగస్టు మాసంలో, 81కి వచ్చింది. అంటే ఆల్ ఇండియా యావరేజ్ కంటే కొంచెం ముందున్నాం. కానీ నేను అదే కలెక్టర్స్ రిక్వెస్ట్ చేశాను, డిసెంబర్ మాసాన్ని మిషన్ అటెండెన్స్ అని పెట్టి 90% ఏమైనా చేయగలమా. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, అనితకు తెలుసు, అనంతపూర్లో ఉన్నప్పుడు నేను కలెక్టర్గా ఉన్నాను, నేను జాయింట్ కలెక్టర్గా ఉంది. ఒక గర్ల్స్ స్కూల్కి వెళ్తే దాదాపుగా ప్రతి నెల 7 రోజులు యాబ్సెంట్ అవుతారు సమ్ గైనకాలజీ ఇష్యూస్తో. సో అయినప్పుడు ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, తర్వాత ఒక గైనకాలజిస్ట్ డాక్టర్స్ను ఈమెయిల్ పెట్టి ప్రతి స్కూల్ అన్నీ తిప్పితే 2 లక్షల మంది ప్రతిరోజు యాబ్సెంట్ అయ్యేవారు, 6 లక్షల విద్యార్థులు ఆ జిల్లాలో. ఒక 5-6 నెలల తర్వాత 1,00,000కి వచ్చింది. అది అంటే కొంచెం కష్టపడితే కలెక్టర్ 100 పనులు ఉన్నా కూడా ఇది చేస్తే 1,00,000 మంది యాబ్సెంటీజాన్ని తగ్గించగలిగినామంటే, నేను విద్యాశాఖ సెక్రటరీ అయినప్పుడు నాకు నా ముందున్నటువంటి కేవలం ఒకే ఒక పాయింట్, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇస్తుంది, మరి అందరం కష్టపడతాం. తల్లిదండ్రులు అయితే ఈరోజు ఎట్లా ఉన్నారంటే, చంద్రమండలం మీద స్కూల్ పెట్టినా కూడా ఈ కమలాబాయి మనం పంపిస్తారు రాకెట్. వెనకటి రోజులలో స్కూల్ అంటే ఎందుకు వేస్ట్ అనుకునేవారు. ఇప్పుడు ఈ ఊరు కాదు, ఆ ఊరు కాదు, ఏ ఊర్లో అయినా సరే చంద్రమండలంలో కూడా పంపిస్తారు, అంతే కదా, అంతే పంపిస్తారు. సో స్కూల్ పంపించాలని తల్లిదండ్రులకు చాలా కోరిక ఉంది. మరి పంపించినంత మాత్రాన చదువు వస్తుందా రాదనే పాయింట్. నువ్వు పంపిస్తున్నావు కానీ పండుగ అయితే 3 రోజులే కొడతాడు, ఊర్లో ఎవరి పెళ్ళి అయినా 3 రోజులే కొడతాడు, దసరా అయితే కొడతాడు, దీపావళి అయితే కొడతాడు, వినాయక చవితి అయితే కొడతాడు. ఇట్లా ఎక్కొడితే ఇప్పుడు చదువు రాదు. సూర్యోదయానికి ముందే అమ్మ నాన్న లేపకుండా నిద్రలేస్తాను. అంటే ఇది పిల్లలతో చదివించాను. గోడ మీద ఉంటే 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది పోయి ఫస్ట్ పాయింట్ చదివింది మళ్ళీ చెప్పుకున్నాను. అంటే ఇది చదివచ్చి ఏం చెప్పారంటే, ఎన్ని పనులున్నా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే అమ్మ నాన్న లేవకుండా నిద్రలేస్తాను.
నేను లేపకున్నాను నేను చెప్తే 10 మంది అదే వచ్చారు, 10 మంది అదే చెప్తున్నారు. అంటే ఇది ఈ పాయింట్ రాష్ట్ర కాదు, పిల్లలతో చర్చించాలని అందుకే చెప్పాను. పరామర్శ చేసి ఈరోజు మళ్ళీ తిరిగి పాఠశాలకు వచ్చినట్టుగా స్కూల్కి వస్తున్నటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి సెక్రటరీ గారికి ఈరోజు నిజంగా చాలా అద్భుతం, ఒక స్ఫూర్తి. ఆ విద్యార్థి రోజు పంపించినట్టుగా చేస్తున్నందుకు నేను నిజంగా అందరికీ ఒక స్ఫూర్తి కలిగించిన సందర్భంగా భావిస్తూ సెక్రటరీ గారికి యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ గౌరవ నియోజక పక్షాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెప్టెంబర్ 16వ తారీఖు నాడు నేను ఈ పాఠశాల విజిట్ చేశాను. ఆ సందర్భంగా 9వ తరగతిలో ఉన్నటువంటి ఉపేందర్ అనే విద్యార్థితో ఇంటరాక్షన్ అయినప్పుడు ఆయనకు ఇంగ్లీషు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి అంశాన్ని చూసి వాళ్ళ తల్లితో కూడా మాట్లాడాను. అయితే ఇట్లా చాలామంది పిల్లలు ఇంటి దగ్గర సరిగ్గా తల్లిదండ్రులు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియంకి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో కాన్సెప్ట్ అర్థం కావాలన్నా, మిగతా సబ్జెక్టులు అర్థం కావాలన్నా మినిమం ఒక డిక్షనరీ వాళ్ళ దగ్గర ఉండాలి. చాలామంది పిల్లల దగ్గర డిక్షనరీ లేదు. కాబట్టి మనం ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని తీసుకొని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద దాతల ద్వారా ప్రతి స్కూల్లో, ప్రతి జిల్లాలో ఈ డిక్షనరీస్ ఇప్పించడం అనేది మొదటి స్టెప్. దానిలో భాగంగా ఇప్పుడు ఐ థింక్ బహుశా తెలంగాణలో డెఫినెట్గా భారతదేశంలో కూడా ఒక జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో అంతమంది విద్యార్థులకు ఒక వాలంటరీ బేసిస్ మీద డిక్షనరీలు ఇచ్చారు. అభినందనలు జిల్లా వాసులు. అట్లాగే ఇప్పుడు ఏదైతే రికార్డు వచ్చిందో ఆ రికార్డు గురించి సో ఈరోజు ఇందాక మీరు చూశారు, రికార్డు వాళ్ళు నమోదు చేశారు. బహుశా ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి అంతమంది విద్యార్థులకు అన్ని స్కూళ్ళల్లో ఒకే రోజు డిక్షనరీలు పంచడం అనేది జరగలేదు. ఇది ఒక గంటగా రికార్డ్ అయింది, నెంబర్ 1. అండ్ ఇట్ ఈస్ ఎ టార్చ్ బేరర్. ఇది ఒక స్ఫూర్తి. మిగతా జిల్లాల్లో కూడా ఈ విధంగానే చేయాలని. యాక్చువల్గా మనం నవంబర్ మాసాన్ని డిక్షనరీ మాసంగా, అక్టోబర్ 16వ తారీఖు నాడు వరల్డ్ డిక్షనరీ డే అనమాట. ఆ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అప్పటికప్పుడు ఒక రోజులో ఏం చేస్తాం, ఒక నెలంతా నవంబర్ మాసాన్ని డిక్షనరీ మాసంగా సెలబ్రేట్ చేసి ప్రతి పిల్లవాడికి కూడా డిక్షనరీ అందేటట్టుగా చేయాలనేది మేము అనుకున్న విద్యాశాఖ ద్వారా. అది ప్రజల భాగస్వామ్యంతో. అది ఫస్ట్ ఈ జిల్లా చేసినందుకు వారికి మరొకసారి సంతోషాన్ని తెలియజేస్తున్నాను. ఇది స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ సార్.